ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ శాతంగా ఈ కాలంలో అయితే నేను స్ట్రెస్ లో ఉన్నాను, లేకపోతే నాకు స్ట్రెస్ అవుట్ అవుతున్నాను అని అంటుంటారు. సో అసలు జనరల్ గా ఈ స్ట్రెస్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది? మనం వర్క్ చేసే దాన్ని బట్టి ఫీల్ అవుతామా, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ వలన? ఈ విషయాలన్నింటినీ కూడా మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం డాక్టర్ షగుఫ్తా న్యాచురోపతి ఫిజిషియన్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మ్యామ్, జనరల్ గా నేనైనా కానీ ఎవరైనా కూడా కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ స్ట్రెస్ అనేది ఫీల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే? సో బేసికల్లీ స్ట్రెస్ అంటే ఏంటంటే అండి, ఒకటి స్ట్రెస్ అంటే ఏంటి, ఇంతకుముందు స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ మనకి అసలు పాతకాలంలో ఇవన్నీ ఉండేవే కాదు. ప్రశాంతమైన జీవితం ఉండేది. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఫిజికల్ యాక్టివిటీ బాగా చేసేవాళ్ళు. ఎప్పుడైతే మనం తీసుకుంటున్న గాలి తగ్గిపోతుందో మన బాడీలోకి, ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతుందో బాడీలోకి, వదలాల్సిన గాలి బాడీలో ఎక్కువ అయిపోతుందో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోతుంది, నెగిటివ్ థాట్స్ ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు మనం ఏదైనా పని మీద ధ్యాస పెట్టి చేస్తున్నాము, ఆ పని కంప్లీట్గా చేయలేకపోయాం అనుకోండి, అరే ఎందుకు చేయలేకపోయాము అనేది ఒక ఆలోచన పెరిగిపోతుంది. ఆ పెండింగ్ పడిపోవడం వల్ల ప్రజెంట్ టెన్స్లో మనం ఉండలేము. అంత పాస్టే జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ థింకింగ్ అంటాను నేనైతే. ఓవర్ థింకింగ్ అంటే మనం చేసే పని మీద ధ్యాస కాకుండా జరిగిన పని మీద కానీ, జరగాల్సిన పని మీద కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు పర్ఫెక్షన్ అవ్వలేరు. ఆ పర్ఫెక్షన్ అవ్వకపోవడం వల్ల వేరే వాళ్ళతో వ్యత్యాసం చేసుకుంటూ ఉంటారు. అరే వాళ్ళు బాగున్నారు, నేను బాగాలేకపోయాను, వాళ్ళు మంచిగా ఉన్నారు, హెల్త్ వైజ్గా బాగున్నారు, మేము చేసుకోలేకపోతున్నాం. ఈ కైండ్ ఆఫ్ నేచర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ అంటారు. ఆ స్ట్రెస్కి, ఆ మైండ్ఫుల్గా ఉండడానికి దానికోసం స్టిరాయిడ్స్ వాడుతుంటారు, మెడిసిన్స్ వాడుతుంటారు. బేసిక్ థింగ్ అసలు మనము ప్రస్తుతం ఉండే టైంని మనం కేటాయించుకొని ఆ ప్రజెంట్ టెన్స్లో ఉందా మనం ఒక ఆలోచన పెరిగితే ఈ డిప్రెషన్లు, స్ట్రెస్లు, యాంగ్జైటీలు అనేవి ఉండేవండి. ఒకటి ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్. దానికి ఏం చేయాలి, పొద్దున్నే మనకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని పొద్దున్న లేగాలి. అసలు స్ట్రెస్ రావడానికి మెయిన్ కారణం నిద్రలేమి సమస్య మెయిన్ కారణం అంట నేను. ఎవరికైతే నిద్ర సరిగా పట్టదో వాళ్ళు పొద్దున్నే లేచాక డ్రౌజీగా, లెథార్జీగా ఉంటారు. ఏ పని సక్రగా చేయలేరనమాట వాళ్ళు. అదొక ఒక కైండ్ ఆఫ్ లెథార్జిక్నెస్ ఉంటుంది. లెథార్జిక్నెస్ అంటే మనం వేరే వాళ్ళ ఆ కైండ్ ఆఫ్ మనుషులు మనం చూస్తే మనకు కూడా ఏదో డిప్రెషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనిషి ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ లేచి యోగా ఒక 1 అవర్ చేసుకోండి. యోగా గురించి అద్భుతం, అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు యోగా చేసుకుంటే, యోగా చేసుకోవాలన్న థాట్ని అనుకున్న నెల తర్వాత చేద్దాంలే, 1వ తారీఖు నుంచి చేద్దాంలే, 2వ తేదీ నుంచి చేద్దాంలే, ఇంకా పోస్ట్ పోన్మెంట్ ఎప్పుడైతే అవుతుందో అది కూడా అనారోగ్యానికి కారణం. అనారోగ్యాలు, ఓవర్ థింకింగ్లు ఇవన్నీ కారణం అవుతాయి ఈ స్ట్రెస్కి, యాంగ్జైటీకి, డిప్రెషన్కి. కాబట్టి మార్నింగ్ లేచి యోగా చేసుకోవడం, ఒక 10 నిమిషాలు మనకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని వినడం. ఆ మ్యూజిక్ పెట్టుకొని వింటుంటే మనకి ఏకాగ్రత బాగా పెరుగుతుందండి.